రీసెంట్ గా మీరు చేసిన సిరీస్ రేప్డి సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు, ఆ సిరీస్ గురించి? రేప్డి అనేది నాకు కుమార్ గారు ఫేస్బుక్ లో అప్రోచ్ అయ్యారండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ హస్బెండ్. ఓకే ఓకే. అప్రోచ్ అయ్యి మీ పిక్స్ అవన్నీ చూస్తూ ఉంటానండి. అప్పటికే నేను పిక్స్, ఈ టిక్ టాక్ అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నా. అంటే ఇంకా నాకు ఇంకా కొత్త పిచ్చోడికి పొద్దురు కదా అన్నట్టు నా కోతికి దొరికిన కొబ్బరి చిప్ప అది, ఎవడొద్దు నాకు అన్నట్టు దొరికిన ఫోన్ అది. సో ఆ టైం దొరికితే కొట్టేసుకుంటూనే ఉంటా, చూస్తే చూస్తాడు, పోతే పోతాడు కర్మ. నేను ఇంకొకటి ఏంటి అంటే, చాలా మందికి ఇప్పుడు ఇది చెప్పాలనుకోండి, చాలా మంది లైక్స్ కోసము, ఫాలోవర్స్ కోసము, లేదంటే ట్యాగుల కోసము, లేదా మెన్షన్స్ కోసము చచ్చిపోతూ ఉంటారు కదా. ఐ స్వేర్ అండి, ఈ రోజు వరకు నాకు ఈ ఫాలోవర్స్ వచ్చేయాలి, నాకు ఈ లైక్స్ వచ్చేయాలి, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, నాకు ఎంత వచ్చాయి, అసలు ఎవడు చూసాడు? నువ్వు చూస్తే చూడు, చేస్తే చావు, నేను ఇది చేసా చేసుకుంటా, నాకు జీరోలో ఉన్నా నేను ఇంత. ఎందుకంటే దిస్ మై సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. ఎవరిని ఎంగేజ్ చేయకుండా నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటున్నా దిస్ థింగ్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ మై థింగ్స్. సో నాకు ఎవరితో అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు ఫేక్ ఐడీస్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, దీని వల్ల మాత్రమే ఇచ్చేస్తున్నారు. అది ఒక్కటి. మిమ్మల్ని మీరు ఓవర్గా ఇంటర్నెట్ కి ఇది చేసుకోకుండా ఉండాలి అనేది మాత్రం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు ఫేక్ ఐడీస్ వల్ల.